ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానంగా సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనాన్ని చూసుకుందాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. నమ్మకమైన వ్యక్తి, ఫెయిత్ఫుల్ మ్యాన్ అని ఇంగ్లీష్ లో రాయబడింది. నమ్మకంగా జీవించే వ్యక్తికి మెండైన ఆశీర్వాదాలు కలుగుతాయి, మెండైన దీవెనలు కలుగుతాయి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చక్కటి వాగ్దానాన్ని మనం చూస్తా ఉన్నామండి. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు నమ్మకమైన వ్యక్తిగా జీవిస్తున్నావా? అయితే నీకు మెండైన దీవెనలు కలుగుతాయి, మెండైన ఆశీర్వాదాలు నిన్ను ప్రాప్తిస్తాయి. మరి నమ్మకంగా నువ్వు చేసే పనిలో ఉన్నావా? నీవు ఉద్యోగం చేస్తున్నప్పుడు, వ్యాపారం చేస్తున్నప్పుడు నమ్మకంగా పనిచేస్తున్నావా? దేవుని సేవలో నమ్మకంగా ఉన్నావా? దేవుని యొక్క విషయాల్లో నమ్మకంగా ఉన్నావా? నీ కుటుంబ బాధ్యతలో నమ్మకంగా ఉన్నావా? నీకు దేవుడు ఏ పని అప్పచెప్పినాడో ఆ పనిలో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే నిన్ను దేవుడు మహాభివృద్ధిగా దీవిస్తాడు. మొదట అది కొద్దిగా ఉన్నా సరే తుదకు మహాభివృద్ధి పొందుతుంది. ఇచ్చిన చిన్న పనినే నమ్మకంగా చేయడము నేర్చుకోవాలి. కొంతమంది నాకు పెద్ద పని ఇవ్వండి, నేను పెద్ద కార్యాలు చేస్తానంటారు. చిన్న పనులని నీవు నమ్మకంగా, యథార్థంగా, పట్టుదలతో చేస్తే గొప్ప విషయాలను కూడా దేవుడిస్తాడు. చిన్న వాటిలో నమ్మకంగా ఉన్న వ్యక్తి